నీవు తిరిగి జన్మించావా? రచించిన వారు జేసీ రైల్, అనువాదం టిఆర్ కిరణ్, చదివిన వారు శ్రావణ్ కుమార్. ఇది దైవభక్తికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్న. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభు ఖండితంగా చెప్పాడు. యోహాను 3:3. నువ్వు తిరిగి జన్మించావా? నేను సంఘానికి చెందినవాడిని కాబట్టి నేను తిరిగి జన్మించాను అనుకుంటే సరిపోదు. వేలాది మంది నామకార్థ క్రైస్తవులలో వాక్యం తెలియజేసే నూతన జన్మ గుర్తులు మరియు లక్షణాలు ఏమాత్రం లేవు. నూతన జన్మ గుర్తులు మరియు లక్షణాలను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? శ్రద్ధగా వింటే వాటిని 1 యోహాను పత్రిక నుండి నేను నీకు చూపిస్తాను. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని మూలముగా పుట్టినవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. 1 యోహాను 3:9, 5:18. తిరిగి జన్మించినవాడు అలవాటుగా పాపము చేయడు. కొత్తగా జన్మించని వ్యక్తిలా అతను హృదయపూర్వకంగా ఇష్టంతో మనసారా పాపం చేయడు. ఒకప్పుడు అతను చేసే పనుల్లో పాపం ఉందా లేదా అని ఆలోచించి ఉండకపోవచ్చు. పాపం చేసి కూడా దాని గురించి బాధపడని సమయం కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు అతనికి పాపానికి మధ్య ఏ వైరమూ లేదు. వారు మంచి స్నేహితులు. అయితే ఇప్పుడు అతడు పాపాన్ని ద్వేషించి దాని నుండి పారిపోయి దానికి వ్యతిరేకంగా పోరాడి దానిని అతి గొప్ప తెగులుగా ఎంచి దాని భారం కింద మూలుగుతూ దానితో ప్రభావితమైనప్పుడు దుఃఖపడి దాని నుండి విడుదల పొందాలని ఆరాటపడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు పాపం అతనికి ఎలాంటి సంతోషము ఇవ్వదు. దాన్ని తేలికగా కూడా తీసుకోడు. అతనిప్పుడు అత్యంత హేయమైనదిగా ద్వేషించే విషయం పాపం. తన అంతరంగంలో పాపాన్ని నివారించలేడు. తనలో పాపము లేదని చెప్పుకుంటే తనలో సత్యం ఉండదు. 1 యోహాను 1:8. అయితే దానిని హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నాడని, దానిని ఎప్పటికీ చేయకూడదన్నదే తన హృదయ వాంఛ అని చెప్పగలడు. చెడు ఆలోచనలు రాకుండా తన మాటల్లో క్రియల్లో కొరతలు తప్పిదాలు లోపాలు లేకుండా ఆపలేడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. యాకోబు 3:2 అని అతనికి తెలుసు. అయితే ఇవన్నీ అతనికి ఆయాసకరమైనవని, అతని నూతన స్వభావం వాటికి సమ్మతించదని యథార్థంగా దేవుని ఎదుట చెప్పగలడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్పగలడు? నువ్వు తిరిగి జన్మించావా? యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. 1 యోహాను 5:1. తిరిగి జన్మించిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని, ఆయనలో మాత్రమే క్షమాపణ లభిస్తుందని నమ్ముతాడు. ఈ కార్యం కొరకు తండ్రి చేత నియమించబడిన దైవమానవుడు ఆయన మాత్రమే అని, ఆయన కాకుండా వేరొక రక్షకుడే లేడని నమ్ముతాడు. తనలో అయోగ్యత తప్ప ఏమీ చూడడు, కానీ క్రీస్తులో సంపూర్ణ నిశ్చయతను కనుగొంటాడు. క్రీస్తును విశ్వసించడం వల్ల తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడతాయని నమ్ముతాడు. క్రీస్తు శిలువపై చేసిన కార్యం మరియు శిలువ మరణం ఆధారంగా దేవుని ఎదుట తాను నీతిమంతుడుగా తీర్చబడ్డాడని నమ్మి మరణం మరియు తీర్పును గురించిన భయం లేకుండా ఉంటాడు. కానీ తను కొన్నిసార్లు భయాందోళనలకు గురికావచ్చు. తనకు అసలు విశ్వాసమే లేనట్టుగా అనిపిస్తుందని నీకు చెప్పవచ్చు. అయితే అతనిని తన నిత్యత్వం యొక్క నిరీక్షణ గూర్చి అడగండి. అది తన మంచితనం మీద, తన మార్చుకున్న క్రియల ద్వారా, తన ప్రార్థన చేత, తన పరిచారకుడి మీద లేదా తన సంఘం మీద ఆధారపడుతుందా అని అడిగితే ఏమని సమాధానం చెప్తాడో చూడండి. అతడు క్రీస్తును వదిలి వేరే మతంలో తన యొక్క నిరీక్షణను ఉంచుతాడేమో అడగండి. తాను బలహీనుడు మరియు చెడ్డవానిగా భావించుకున్నప్పటికీ లోకమంతా ఇచ్చినా తాను క్రీస్తును మాత్రం కాదనని చెప్తాడు. క్రీస్తులో ప్రశస్తమైన దానిని తాను పొందుకున్నాడని, తన ఆత్మకు చాలిన దానిని క్రీస్తులో పొందాడని, ఇక ఎక్కడా అది దొరకదని నమ్మి దానిని మాత్రమే హత్తుకుంటాడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా? నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టియున్నాడు. 1 యోహాను 2:29. తిరిగి జన్మించిన వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తి. అతడు దేవుని చిత్త ప్రకారం జీవించాలనే తపన కలిగుండి దేవునిని ప్రీతిపరిచే వాటిని చేస్తాడు. దేవుడు ద్వేషించే వాటికి దూరంగా ఉంటాడు. దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించడం,
అలాగే తన వలె తన పొరుగు వానిని ప్రేమించడం తన కోరిక మరియు లక్ష్యం. రక్షకుడిగా మాత్రమే కాకుండా తనకు మాదిరిగా కూడా ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా తాను క్రీస్తు స్నేహితుడనని కనపరుచుకుంటాడు. ఇదే తన కోరిక. అతడు సంపూర్ణుడు కాడు అనడంలో సందేహమేమీ లేదు. ఆ విషయాన్ని ఇతరుల కంటే ముందు తానే ఒప్పుకుంటాడు. తనలో ఉన్న మాలిన్యాన్ని గూర్చి అతడు మూలుగుతాడు. కృపకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా పోరాడి తనను దేవుని నుండి వేరు చేసే ఒక పాప నియమాన్ని తనలో కనుగొంటాడు. అయితే దాని ఉనికి లేకుండా చేయలేకపోయినా దానితో అతను సమ్మతించడు. అతనికి ఎన్ని కొరతలున్నా సరే తన నడత మాత్రం పరిశుద్ధతకే మొగ్గ చూపుతుంది. అతని క్రియలు పరిశుద్ధమైనవి, అతని ఆశలు పరిశుద్ధమైనవి, అతని అలవాట్లు పరిశుద్ధమైనవి. ఎదురుగాలి చేత కొట్టబడుతున్న ఒక నావల తన జీవితం కొట్టమిట్టాడుతున్నప్పటికీ తన పయనం మాత్రం దేవుని వైపుకే మరియు దేవుని కొరకే. కొన్నిసార్లు తను అసలు క్రైస్తవుడేనా అని కూడా అతను అనుమానించిన జాన్ న్యూటన్ గారితో స్వరం కలిపి ఇలా చెప్పగలడు: నేను ఏమై ఉండాలో అలా లేను, నేనేమై ఉండగోరుతున్నానో అలా లేను, నేను పరలోకంలో ఏమై ఉంటానని నిరీక్షిస్తున్నానో అలా లేను, అయినా ఒకప్పుడు నేను ఏమై ఉన్నానో అలా లేను, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటియున్నామని ఎరుగుదుము. 1 యోహాను 3:14. తిరిగి జన్మించిన వ్యక్తికి నిజమైన యేసు శిష్యులందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. పరలోకమందున్న తన తండ్రిలాగే సాధారణంగా అందరి పట్ల అతనికి ప్రేమ ఉంటుంది. అయితే తనతో ఏక మనస్సు కలవారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. తన రక్షకుడు మరియు ప్రభువు వలె అతడు హీనమైన పాపిని కూడా ప్రేమించి వారిని గూర్చి మొరపెట్టువాడిగా ఉంటాడు. కానీ అతనికి విశ్వాసుల పట్ల విశిష్టమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళ సహవాసంలో ఉన్నంత ఆనందాన్ని ఇంకెక్కడా అనుభవించలేడు. అంత ఆనందాన్ని పరిశుద్ధుల మధ్యలో తప్ప లోకంలో ఘనులైన వారి మధ్యలో కూడా అతడు పొందలేడు. ఇతరులు తాము ఎన్నుకున్న స్నేహంలో విద్యకు, తెలివితేటకు, కలుపుగోలుతనానికి, ఐశ్వర్యానికి మరియు స్థాయికి విలువిస్తారేమో కానీ తిరిగి జన్మించిన వ్యక్తి అయితే కృపకు మాత్రమే విలువనిస్తాడు. ఎక్కువ కృప పొంది ఎక్కువగా క్రీస్తును అనుసరించే వారినే అతడు ఎక్కువ ప్రేమిస్తాడు. విశ్వాసులు అందరూ కూడా తనతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తాడు. ఒకే శత్రువుతో పోరాడే తన తోటి సైనికులుగా వారిని ఎంచుతాడు. ఒకే మార్గం గుండా పయనించే సహయాత్రికులుగా అతడు వారిని పరిగణిస్తాడు. అతడు వారిని అర్థం చేసుకుంటాడు, వారు అతన్ని అర్థం చేసుకుంటారు. అతడికి వారికి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉండి ఉండవచ్చు. స్థాయిలో, స్థలంలో, ఆస్తిపాస్తుల్లో భేదం ఉండవచ్చు. అయితే ఏమిటి? వారు యేసుక్రీస్తుకు సంబంధించిన వారు. వారు అతని తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలు. కాబట్టి అతడు వారిని ప్రేమించకుండా ఉండలేడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. 1 యోహాను 5:4. తిరిగి జన్మించిన ఒక వ్యక్తి మంచి చెడులను వివేచించడానికి ఈ లోకాభిప్రాయాలను ఆధారం చేసుకోడు. లోకం పోకడలు, ఆలోచనలు మరియు ఆచారాల ప్రవాహానికి వ్యతిరేకంగా నడవడానికి అతడు సంకోచించడు. అతని జీవితాన్ని మలిచేది మనుష్యుల మాటలు కావు. అతడు లోకానుసారమైన ప్రేమను జయిస్తాడు. తన చుట్టూ ఉన్నవారు సంతోషించే విషయాలలో అతనికి ఎటువంటి ఆనందం ఉండదు. వారి వినోదాలను అతడు ఆస్వాదించలేడు. అవి అతనికి విసుగు పుట్టిస్తాయి. అవి అతనికి వ్యర్థమైనవిగాను, నిష్ప్రయోజనమైనవిగాను, అనర్హమైనవిగాను కనబడతాయి. అతడు ఈ లోకానుసారమైన భయాన్ని జయిస్తాడు. అతడు చేసే పనులను ఇతరులు అనవసరమైనవిగా ఎంచినా అతడు వాటిని సంతృప్తిగా చేస్తాడు. వారు అతనిని నిందించినా అది అతనిని కదల్చదు. వారు అతనిని హేళన చేసినా అతడు వారికి లొంగడు. అతడు మనుష్యుల మెప్పు కంటే దేవుని మెప్పును అపేక్షిస్తాడు. అతడు మనుష్యులను బాధ పెట్టడం కంటే దేవుణ్ణి బాధ పెట్టడానికి ఎక్కువ భయపడతాడు. శిష్యరికపు వెలను చెల్లించడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. వారి పొగడ్తలు, నిందలు అతనికి లెక్కకు రావు. లోకపు పోకడలకు, ఆచారాలకు అతడు దాసుడు కాడు.
లోకాన్ని సంతోషపెట్టడం అతనికి ఏమాత్రం ప్రాముఖ్యమైనది కాదు. అతని ముఖ్యమైన లక్ష్యం దేవుణ్ణి సంతోషపెట్టడం. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. 1 యోహాను 5:18. తిరిగి జన్మించిన వ్యక్తి తన ఆత్మ విషయమై ఎంతో జాగ్రత్త వహిస్తాడు. అతడు పాపాన్ని మాత్రమే కాదు, పాపానికి దారి తీసే ప్రతిదానిని తొలగించడానికి ప్రయాసపడతాడు. అతడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు అనే విషయమై చాలా జాగ్రత్త వహిస్తాడు. దుష్ట సాంగత్యములు మంచి నడవడిని చెరుపును అని అతనికి తెలుసు. ఆరోగ్యం కంటే సులభంగా వ్యాధి ఎలా సోకుతుందో అలాగే మంచి ప్రవర్తన కంటే దుష్ట నడవడే ఎక్కువ ప్రభావితం చేస్తుందని అతడు గుర్తిస్తాడు. సమయాన్ని జాగ్రత్తగా వెచ్చిస్తాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడమే అతని ధ్యేయం. అతడు మిత్రులను జాగ్రత్తగా ఎంచుకుంటాడు. మనుష్యులు వాత్సల్యంగా, ప్రీతిగా, మంచి గుణములు కలవారయుంటే సరిపోదు. అదంతా మంచిదే అయినా వారు అతని ఆత్మీయ మేలుకు దోహదపడతారా? అతడు తన అనుదిన అలవాట్లు మరియు ప్రవర్తన విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. తన హృదయం మోసకరమైనదని, లోకం దుష్టత్వంతో నిండి ఉందని, తనకు కీడు తలపెట్టడానికి సాతాను నిత్యం యత్నిస్తున్నాడని అతడు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ అతడు తనను తాను యథార్థంగా భద్రం చేసుకుంటాడు. శత్రుదేశంలో ఉన్న ఒక సైనికుడిగా నిత్యము సర్వాంగ కవచాన్ని ధరించిన వాడై శోధనను ఎదుర్కొనడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నది అతని హృదయ వాంఛ. తను శత్రువుల మధ్యలోనే ఉన్నాడని తన అనుభవం వలన తెలుసుకొని మెలకువగా, సాత్వికంగా, ప్రార్థనాపూర్వకంగా ఉండడం అలవర్చుకుంటాడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపోస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా? ఇవి నూతన జన్మకు ఖచ్చితమైన 6 లక్షణాలు. వీటిని నాతో కలిసి పఠించిన వారు మరలా మరలా చదివి హృదయంలో వీటిని భద్రంగా దాచుకోవాలని కోరుతున్నాను. ఒక్కొక్కరిలో ఈ లక్షణాలకున్న లోతులోనూ వైవిధ్యంలోనూ వ్యత్యాసముందని నాకు తెలుసు. కొందరిలో అవి క్షీణంగా, మసకగా, బలహీనంగా, కనిపించనట్టుగా ఉన్నాయి. మరికొందరిలో అందరూ గుర్తించే విధంగా అవి తేటగా, పదునుగా, స్పష్టంగా, సూటిగా మరియు నిస్సందేహంగా కనిపిస్తాయి. వీటిలో కొన్ని కొందరిలో, ఇంకొన్ని మరికొందరిలో ఎక్కువగా కనిపించవచ్చు. ఒక వ్యక్తిలో అన్ని లక్షణాలు ఒకే పరిమాణంలో చూడగలగడం చాలా అరుదు. ఇవన్నీ ఒప్పుకోవడానికి నేను సిద్ధమే. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నా సరే, ఇక్కడ మనం స్పష్టంగా వివరించబడిన 6 లక్షణాలను చూస్తున్నాము. అపోస్తలుడు ఆత్మ ప్రేరణతో క్రీస్తు సంఘానికి చిట్ట చివరి సార్వత్రిక పత్రిక రాస్తూ తిరిగి జన్మించిన వాడు పాపం చేయడని, యేసు క్రీస్తుని నమ్ముతాడని, నీతిని జరిగిస్తాడని, సహోదరులను ప్రేమిస్తాడని, లోకాన్ని జయిస్తాడని, తనను తాను భద్రం చేసుకుంటాడని మనకు చెప్తున్నాడు. వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించాలని చదవరిని కోరుతున్నాను. వీటికి మనం ఏమని బదులివ్వగలం? నూతన జన్మ అనేది కేవలం బాహ్యమైన సంఘపు ప్రయోజనాలకు మాత్రమే పరిమితమైనదని తలంచేవారు వీటికి ఏమని జవాబు చెప్పగలరో నాకు నిజంగా తెలియదు. నా మట్టుకు నేను ధైర్యముగా ఒకే ఒక్క తుది నిర్ణయానికి రాగలను. అదేమిటంటే, ఈ 6 లక్షణాలు తమలో కలిగి ఉన్నవారు మాత్రమే తిరిగి జన్మించినవారు. అవి లేని ఏ పురుషుడైనా, స్త్రీ అయినా తిరిగి జన్మించలేదు. మనము ఈ నిర్ణయానికి రావాలన్నదే అపోస్తలుని ఉద్దేశమని నేను నమ్ముతున్నాను. ప్రియ చదవరి, నీలో ఈ లక్షణాలున్నాయా? నువ్వు తిరిగి జన్మించావా?